ఉదయం 6:50 బెంగళూరు నుండి విజయవాడ వస్తున్న ఇండిగో ఫ్లైట్కి ఇంద్రకీలాద్రిపై తచ్చాడుతున్న ఆషాఢ మేఘాలు స్వాగతం పలికాయి. గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగుతూనే రమణకి ఫోన్ చేశాడు ఆనంద్. బాబు ఆనంద్ ఆప్యాయంగా పలకరించింది ఫోన్ ఎత్తిన సునంద వదిన గారు. నమస్తే రమణన్న, లేచాడా అడిగాడు. అసలు నిద్రపోతేగా, ఇప్పుడే స్నానానికి వెళ్ళారు. మీరు ల్యాండ్ అయ్యారా? రమణని పంపేదా అంది నవ్వుతూ. వద్దొద్దు, క్యాబ్ తీసుకుని నేనే వస్తా. 8 కల్లా మీ ఇంటి ముందు ఉంటా. ఆనంద్కి 45 ఏళ్లుంటాయి. మోడ్రన్ ఎంటర్ప్రైజెస్ అధినేత. హోటల్స్, కన్స్ట్రక్షన్స్, టెక్స్టైల్స్ ఏరియాలో వ్యాపారాల్లో సౌత్ ఇండియాలో టాప్ లీడ్లో ఉన్న బిజినెస్ మ్యాన్. అతను రమణ విజయవాడ బ్రాంచ్కి CEO. వారిద్దరిది 20 ఏళ్ల అనుబంధం. ఆనంద్ నా షర్టు బాగుందా? ఎక్కడా లేని హుషారుతో తుళ్ళిపడుతున్నాడు రమణ. అతని మొహం వెలిగిపోతుంది. చూడయ్యా, తనకే అవార్డు వచ్చినంత సంబరపడిపోతున్నాడు. మీ అన్న రాత్రంతా ఒకటే ముచ్చట్లు నీ గురించి. చెబితే నమ్మవు గాని ఉదయం నుండి ఇప్పటిదాకా 5 షర్ట్లు మార్చాడు. అదొక భావోద్వేగపు ప్రకటనగా తోచింది ఆనంద్కి. ఆనంద్ చిన్న నవ్వు నవ్వి రమణ టక్ సరిచేసి ఆలింగనం చేసుకున్నాడు. ఇద్దరినీ సంతోషంగా చూస్తూ కాఫీ కలిపింది సునంద. రమణన్న, దారిలో టిఫిన్ చేసి వెళ్దాం. ఇంతకీ నువ్వు గాని టిఫిన్ చేసావా? సందేహంగా అడిగాడు ఆనంద్ అద్దంలో జుట్టు సరి చేసుకుంటూ. లేదు, ఓన్లీ కాఫీ. ఏమీ తినొద్దని రాత్రే చెప్పావుగా. కాఫీ కప్ టేబుల్ మీద పెట్టి కార్ కీస్ తీసుకుంటూ సునంద్కి బాయ్ చెప్పి బయటికి వచ్చాడు రమణ. అనుసరించాడు ఆనంద్. కారు ముందుకు ఉరికింది. శ్రీను హోటల్కేగా? ఆనంద్ వైపు చూస్తూ అన్నాడు. కళ్ళు పెద్దవి చేస్తూ తలూపాడు ఆనంద్. అయితే కొత్తగుళ్ళ పడమర గేటు దగ్గర పార్క్ చేసి లోపలి నుండి వెళ్దాం అన్నాడు. రథం సెంటర్ దగ్గర మలుపు తిప్పుతూ ఒక రకమైన పారవస్యంలో ఉన్నాడు ఆనంద్. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ప్రతి షాపుని, మనుషుల్ని తన్మయంగా చూస్తున్నాడు. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. సన్నగా చినుకులు పడుతున్నాయి. కమ్మని కృష్ణగాలికి కొమ్మలు మత్తుగా తూలుతూ ఉన్నాయి. 20 ఏళ్ల నాటి కేరళ వారి హోటల్ అది. అడుగు పెడుతుంటే వేడి వేడి దోశలపై కరుగుతున్న నేతి సువాసన ముక్కు పుటాలను తాకింది. కుర్చీ ముందుకు జరుపుకొని రమణన్న, పెసరట్టు ఉప్మా కావాలి నాకు అన్నాడు. ఆనంద్ మార్బుల్ టేబుల్ మీద వేళ్లతో దరవేస్తూ, ఎంత ఎదిగినా నువ్వు నువ్వే, ప్రపంచమంతా వేరే, నువ్వు వేరే, అంతే అంటూ పక్కనే నిలబడి అంతా వింటున్న సప్లయర్కి కళ్ళతోనే ఆర్డర్ చెప్పేశాడు రమణ. 20 ఏళ్ల క్రితం మాట. ఓ రోజు అదే హోటల్లో అక్కడే కూర్చొని ఉన్నాడు ఆనంద్. అతనికి బాగా ఆకలిగా ఉంది. సప్లయర్ని పిలిచి ఉప్మా పెసరట్టెంత అని అడిగాడు. అతను చెప్పేలోపే ఇడ్లీ ఎంత అని అడిగాడు. ఆ సప్లయరు ఆనంద్కి గోడకేసి వేలు పెట్టి చూపించి చదువుకో అన్నట్టు సైగ చేసి పక్క టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయాడు. చెవిలో పెన్సిల్ సరిచేసుకుంటూ అతన్ని మళ్ళీ పిలిచి ఒక కాఫీ తీసుకురా
అని చెప్పాడు. ఆనంద్ నెమ్మదిగా కాఫీ ఇప్పుడే వద్దు, ఇందాక పెసరట్టు చెప్పా కదా, మరొకటి కూడా పట్రా మా ఇద్దరికి, తర్వాత కాఫీ ఆనంద్ అనుమతి తీసుకోకుండా చెప్పాడు. అతనికి ఎదురుగా కూర్చున్న వ్యక్తి 35 ఉంటాయి. బక్కపలచగా ఉన్నాడు. అరే వద్దండి, నేను తినే వచ్చా, కాఫీ చాలు, మీకెందుకు శ్రమ అన్నాడు. ఆనంద్ కంగారుగా మొహమాట పడుతూ మొహంలో ఎలాంటి భావం లేకుండా ఇద్దరికేసి చూస్తూ నిలబడ్డాడు. సప్లయర్ ఏదో ఒకటి తేల్చండి అన్నట్టుగా అతన్ని వెళ్ళిపోమ్మని పురమాయించి కొంచెం ముందుకు వంగి, తప్పుగా అనుకోకండి, నా పేరు రమణ, ఇవాళ మా తమ్ముడి పుట్టినరోజు, ప్రతి ఏడాది వాడు నేను ఇక్కడికి వచ్చి టిఫిన్ చేసి వెళ్తాం, అదొక అలవాటు. ఈసారి వాడు లేడు, ఇంటర్వ్యూ పని మీద హైదరాబాద్ వెళ్ళాడు. ఇవాళ వాడి ప్లేసు మీరు తీసుకోవాల్సిందే, తప్పదు, నేను చాలా సంతోషిస్తా, ప్రాధేయపూర్వకంగా అడిగాడు. సరే అనక తప్పలేదు ఆనంద్కి. చాలా థ్యాంక్స్ అండి, కృతజ్ఞతగా చెప్పాడు ఆనంద్. బయటికి వచ్చేటప్పుడు పర్వాలేదు, మీరేం చేస్తారు, ఎక్కడుంటారు అడగొచ్చా అంటూనే అడిగాడు రమణ. నా పేరు ఆనంద్ అండి, మాది ఇక్కడే బ్రాహ్మణ వీధి, ఎంకామ్ గోల్డ్ మెడల్, జాబ్ కోసం వెతుకుతున్నా, ఫ్యామిలీ అంతా నా మీదే డిపెండ్ అయి ఉందండి. మీరు? నేను మనో ఎంటర్ప్రైజెస్ ఉంది కదా, బందర్ రోడ్డు కాందారి దగ్గర, దానిలో సెల్ మేనేజర్గా చేస్తున్నా 7 ఏళ్ళుగా. ఓహో, చాలా మంచి పేరుందండి ఆ కంపెనీకి. రమణ తలూపి అవును, ఎంప్లాయీస్ని బాగా చూసుకుంటారు, ప్రెజెంట్ కొంచెం లాస్లో ఉంది. మా ఎండి సార్ మేడం చాలా మంచివాళ్ళు. మీరు గోల్డ్ మెడల్ అంటున్నారుగా, ఏదైనా ఛాన్స్ ఉండొచ్చు. మొన్నటి వరకు పెద్ద సార్ ఉండేవారు, ఆయనకి హెల్త్ బాగోక వాళ్ళ అబ్బాయికి కోడలికి మొత్తం అప్పచెప్పేశారు. మాట్లాడి చూద్దాం, కాదనకపోవచ్చు రమణ. మాటలు పూర్తి కాకముందే అతని వైపే రెప్పార్పకుండా చూస్తున్న ఆనంద్ టక్కున చెయ్యి పట్టుకున్నాడు కృతజ్ఞతగా. మీరు ఫ్రీ అయితే నాతో రండి, వెళ్దాం అంటూ రమణ స్కూటర్ స్టాండ్ తీసి స్టార్ట్ చేశాడు. మారు మాట్లాడకుండా వెనక వెక్కి కూర్చున్నాడు ఆనంద్. మీకు విషయంలో సారీ చెప్పాలి, బండి పోనిస్తూ తల కాస్త వెనక తిప్పి అన్నాడు రమణ. నాకా? మీరా? నాకెవ్వరూ తమ్ముళ్ళు లేరు, మీతో టిఫిన్ తినాలనిపించటానికి అబద్ధం చెప్పా అన్నాడు రమణ. బండి వినాయకుడి గుడి మీదుగా ముందుకు పోనిస్తూ. జీవితం గొప్పగా మారిపోతున్నట్టు అనిపించింది ఆనంద్కి. జీవితం గొప్పగా మారిపోయింది రమణన్న, ఇక్కడే నువ్వు పరిచయం అయ్యాక అన్నాడు ఆనంద్ కళ్ళజోడు తీసి జేబులో పెట్టుకుంటూ. జ్ఞాపకాల్లోంచి బయటకు వస్తూ ఇద్దరూ నెమ్మదిగా నడుచుకుంటూ కారు దగ్గరకు వచ్చారు. ఆనంద్ డ్రైవ్ చేస్తున్నాడు. అతన్ని ఉద్యోగంలో చేర్చిన రోజులు గుర్తుకు వచ్చాయి. రమణకి రాత్రింబవళ్ళు కంపెనీ కోసం పనిచేసేవాడు. ఆనంద్ మోహన్ ఎంటర్ప్రైజెస్ అధినేతలు. మోహన్ అయిన భార్య మనోహరి డైనమిక్గా కంపెనీని నడిపేవారు. ఆనంద్ తెలివితేటల్ని, చొరవని గుర్తించి ప్రోత్సహించేవారు. మార్కెటింగ్లో ఆనంద్కి వాళ్ళు చాలా ఇచ్చారు. ఆనంద్ కంపెనీకి లాభాలు తెప్పించి తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అతను ఎదుగుతుంటే రమణ మురిసిపోయేవాడు. అన్ని ప్రధాన నగరాల్లో బ్రాంచులు తెరిపించారు.
మోహన్ దంపతులు ప్రతి కొత్త బ్రాంచిని కొన్నాళ్ల పాటు ఆనంద్ నేతృత్వంలో నడిపించేవారు. ప్రస్తుతం తానే మోడ్రన్ ఇన్ఫ్రా అనే కంపెనీకి అధినేత అయిపోయాడు ఆనంద్. ఈరోజు ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ ఎమర్జింగ్ బిజినెస్ మెన్ అవార్డు అందుకోబోతున్నాడు. రమణన్న, ఈ బందర్ రోడ్లో నీ స్కూటర్ మీద ఎన్నిసార్లు ఎక్కించుకొని తిప్పావో లెక్కలేదు. అంతా ఒక కలలా ఉంది. మోహన్ సార్, మనోహరి మేడం, మీరంతా లేకపోతే నేనెక్కడ? ఈ అవార్డు మీ అందరిది. ఈరోజు వాళ్ళిద్దరి గురించి మాట్లాడతా అన్నాడు ఆనంద్ స్థిరంగా. అంతేనా? నువ్వు కృతజ్ఞత చెప్పాల్సిన వ్యక్తి మరొకరున్నారు. నీ గురించి చెప్పకుండా ఎలా అన్నా? నవ్వేశాడు ఆనంద్. నా గురించి కాదులే, తీసుకున్న దానికి 100 రెట్లు తిరిగిచ్చే తత్వం నీది. గుప్పెడు అటుకులిచ్చిన కుచేలుడికి కృష్ణుడు అంతులేని సంపదలిచ్చినట్టు చిన్న ఉద్యోగం కుదిర్చిన నాకు సొంతిల్లు కట్టించావు. నా పిల్లల్ని పెద్ద చదువులు చదివించావు. నా తమ్ముడివో కొడుకువో స్నేహితుడివో అర్థం కాదు ఆనంద్ ఆలోచిస్తే అంటూ కంటతడి పెట్టాడు రమణ. అయినా నేను వేరా చెప్పు అన్నాడు కొనసాగింపుగా. మరి ఇంకెవరున్నారు? ఆలోచిస్తూ అడిగాడు ఆనంద్. రాధ గురించి చెప్పాలి. మౌనంగా తలూపాడు ఆనంద్. అతని చేతులు స్టీరింగ్ పై బిగుసుకున్నాయి. రాధ పేరు వినగానే కారు పెనుమాలూరులో కన్వెన్షన్ హాలు ముందర ఆగింది. చాలా కోలాహలంగా ఉందక్కడ. ఏర్పాట్లన్నీ చాలా ఆర్భాటంగా కనిపిస్తున్నాయి.